హలో అర్జున్ గారు, నేను ప్రణవానంద స్వామి శిష్యుణ్ణి రామాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు స్వామీజీ గారు మీ ఇంటికి వస్తున్నారు. మీరందరూ ఇంట్లో ఉండాలని ఆజ్ఞాపించారు. మరో ముఖ్యమైన విషయం చెప్పమన్నారు. ఈరోజు పౌర్ణమి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరెవ్వరూ ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదని చెప్పమన్నారు. హలో అర్జున్ గారు, వింటున్నారా? హలో 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 ఏయ్ స్వామి, నిన్ను శక్తిహీనుణ్ణి చేశాను. కోలుకోలేని దెబ్బ కొట్టాను. అయినా నా దారికి అడ్డు రావడానికి ప్రయత్నిస్తున్నావా? ఈ పౌర్ణమికి అర్జున్ జీవిత రేఖ బలహీనంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అర్జున్ని నా సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు అడ్డుపడుతున్నావు. నువ్వనుకున్నది నెరవేరదు. ఎలాగైనా అర్జున్ని రాత్రికి నా సొంతం చేసుకుంటాను. కానీ ఎలా? ఆ స్వామీజీ ఇంటికొచ్చేలోపు అర్జున్ని బయటకు తీసుకువెళ్ళాలి. ఏం చేయాలి? ఆ స్వామీజీ వచ్చేస్తున్నాడు. ఏం చేయాలి? ఇదేమిటి, ఇంత ముఖ్యమైన విషయం చెబుతుంటే ఫోన్ కట్ చేశారు? అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.